శ్రోతలకు నమస్కారం. పురాణ పురుషుడు కార్యక్రమమునకు స్వాగతం. హస్తినాపుర సౌధములకు ఉపభవనములు రాజప్రసాదము చుట్టూను 2 క్రోశముల వైశాల్యమును విస్తరించుకొని ఉన్నాయి. వానికి నడుమ సన్నని బాటలు కాలినడకకు మాత్రము పరిమితములై ఉన్నాయి. బాటలకి ఇరువైపులా ఉన్న ఉపభవనములలో చక్రవర్తుల కొలువులలోని పరిజనముల కుటుంబములు నివాసముంటున్నాయి. ఆ భవనములపైనున్న గోపుర ద్వంద్వము భూమిలోనికి తలక్రిందులుగా దూరి ఊడలు దిగినట్లు కోనేటి నీటిలో ప్రతిబింబితములై సూర్యోదయమునకు ముందున్న తొలి వెలుగులో దూరము నుండి మసకగా కనిపిస్తున్నాయి. కోనేటి మెట్లు దిగుచున్న ఒక వ్యక్తి తన భుజముపైనున్న అంగవస్త్రమును ఒడ్డున పెట్టి గాలికి ఎగురకుండా అంగవస్త్రముపై రాగిబొట్టు పెట్టాడు. అతని కన్నులకు ఉదయ సూర్యుని కాంతులు కోనేటి నీటిపై ప్రతిబింబించుచు తిరుచూర్ణము నీటిలో కలిపినట్లుంది. ఆజానుబాహువై ఖర్జూరపు కాయవలే గట్టి కాయ వంటితో కోనేటి మెట్లు దిగుతున్న ఆ వ్యక్తి నీటిని చేతులతో కదిలిస్తూ ప్రాతస్మరణ స్తోత్రములు పఠిస్తూ విధి విధానముగా స్నానము ఆచరిస్తున్నాడు. పుణ్యనదులను ప్రశంసించుచు ముక్కు మూసి ముమ్మారు కోనేటి నీటిలో మునిగి లేచాడు. బంగారు కంటీల వంటి తన చేతులు తోముకొనుచు అతడు తీరము వైపునకు కన్నెత్తి చూశాడు. 18 సంవత్సరముల వాడొకడు తీరమున వస్త్రములు విప్పి చెడ్డీ ధరించి గురువుగారు నమస్కారము అని కేకపెట్టి తటాలున చప్పట్లు చరిచి కోనేటి నీటిలోనికి తలక్రిందులుగా దూకాడు. పల్లెటీలు కొట్టుచు ఆ స్నానము చేయుచున్న విదురుని సమీపమునకు వచ్చి నీరు కదిలించుచు నిలబడ్డాడు. విదురుడు చిరునవ్వు నవ్వి స్నానము పూర్తి చేసి మెట్లెక్కి ధౌతవస్త్రములు ధరించి బొట్టు పెట్టి తీసి తిరుచూర్ణములతో ఊర్ధ్వపుండ్రములు దిద్దుకుంటున్నాడు. యువకుడును స్నానము పూర్తి చేసి ధౌతవస్త్రములు ధరించి విదురుని సమీపమునందు మెట్లపై కూర్చున్నాడు. విదురుడు సాహసము, వివేకము, చిత్తశుద్ధి, శాంతి మొదలగు గుణములు పుట్టుకతోనే వచ్చును కానీ అభ్యాసము చేసినచో అంటవు. నీవు పుట్టుకతో అతి సాహసివి. నేను మెట్లు దిగి స్నానము చేయగా ప్రతిదినము నీవు దుమికి పల్లెటీలు కొట్టి స్నానము చేస్తూ ఉంటావు. నేను వలదని చెప్పినచో నీకు నచ్చదు. తగులబోవు దెబ్బను ముందే తెలుసుకొను వివేకము అలవడవలెను. అలవడని దశలో హితము చెప్పినచో చాదస్తమనిపించును. సాహసము నాకు సహజ గుణమని మా తల్లి రాధాదేవి కూడా ప్రతిదినము భయపడుచునే నన్ను మెచ్చుకొనుచుండును. లేక మాకు దొరికిన వాడవు, సాహసపు పనులు చేయకు అని ఆమె నన్ను అనుదినము హెచ్చరించుచుండును. హెచ్చరించుచునే మెచ్చుకొనును అని పలుకుతున్న రాధేయుని కన్నులు సౌందర్య గర్వ రేఖలతో మెరిసిపోయాయి. కరగించిన బంగారు పూత పోసినట్లు రాధేయుని దేహకాంతులపై
ప్రభాత భాను కిరణములు ప్రతిబింబిస్తుండగా ముఖము బాలభాస్కరుని వలె మిసమిసలాడినది. రాధేయుడు: గురువుగారు, మీరు సకల శాస్త్రములెరిగినవారు. నా తల్లిదండ్రులెవరో నేనెచట పుట్టితినో తెలియదు. తమరు ధ్యానమునందు తెలుసుకొని వివరింపుడని పలుమారు కోరి ఉంటిని. నేడు మీ ధ్యానమైన వెనుక చెప్పుదురా? విదురుడు: చెప్పినచోనేమి చేసెదవు? మీ తండ్రి ఈ భూములు పరిపాలించు మహారాజులెవ్వరో కావచ్చును. రాధేయుడు: అయినచో నాకు జన్మమును కల్పించి ఇట్లు లోకములోనికి విడిచిపెట్టి ఎలా సంభవమయ్యింది? దానివలన అతనికి ఏమి లాభము? విదురుడు: జగద్విఖ్యాతులైన వారు ఒక్కొక్కప్పుడు అసహాయులగుట కూడా సంభవం. అనాలోచితముగా జరిగిన పనుల వలన వారి జగద్విఖ్యాతియే అడ్డు వచ్చి ఎట్టి మార్గములను అవలింపంపచేస్తూ ఉంటుంది. ఇంతకును నీ తల్లిదండ్రులెవరో తెలిసినచో వారి దగ్గరకు పోయదవా? రాధేయుడు: పోయదను. పోయి నేను వారి కుమారుడనని నిరూపించుకొందును. వారు నన్ను ఆదరింతురు. అప్పుడు నేను తిరస్కరించి వారిని అవమానించి మరలా నా తల్లి రాధాదేవి దగ్గరకు వచ్చేదను. అట్లు చేయవలెనని నాకు కుతూహలముగా ఉంది. వారికెట్లయినను బుద్ధి చెప్పవలనని ఉన్నది. విదురుడు: నిన్ను కొనిపోయి మన మహారాజు ధృతరాష్ట్రునకు పరిచయము చేయవలననుకొనుచున్నాను. రాధేయుడు: మా తండ్రిగారు ధృతరాష్ట్రుని కొలువులోనే ఉన్నారా? నేనెట్లును మహారాజు సేవలోని వాడనే కదా. విదురుడు: నా ఉద్దేశము వేరుగా ఉన్నది. రాజకుమారులతో సామంతుల పిల్లలతో పాటు నీవును విద్యాభ్యాసము చేసి ధనుర్వేదము కూడా నేర్చుకొనవచ్చును. రాధేయుడు: నాకు ధనుర్విద్య అభ్యసింపవలనని చాలా కుతూహలముగా ఉంది. బ్రాహ్మణ క్షత్రియ గురువులలో ఎవ్వరునూ నాకు సక్రమముగా శిక్షణమిచ్చుటకు అంగీకరింపరు. కొంతవరకు స్వయం కృషితో అభ్యాసము చేశాను. మా తండ్రి గారితో చెప్పి మీ వెంట వస్తాను. ఇంతకును నేను సూతవంశము వాడను కదా. నన్ను క్షత్రియుల పిల్లలతో విద్య అభ్యసింపనిస్తారా? విదురుడు: ధనుర్విద్యాలయమునకు నిర్వాహకుడు భీష్ముడు. అతడట్టి వేదములు పాటింపడు. విశాల బుద్ధి. రాధేయుడు: అవును, వారు తండ్రిగారు శంతన మహారాజు దాసవంశ స్త్రీని వివాహము చేసుకునిరి. ఇక మా వంటి వారిని అంగీకరింపక ఎలా ఉంటారు? విదురుడు: నన్ను గురువుగారు అని సంబోధిస్తున్నావు. నా వినయ విధేయతలు నీకంటవేమి? కన్న తండ్రి కనిపించినచో తిరస్కరింతునందువు. విశాల దృష్టి కల భీష్ముని ప్రశంసించినప్పుడు వాని తండ్రి దాసకన్యను వివాహమాడినందువు. రేపు నన్ను దాసీపుత్రుడని కూడా గౌరవింపగలవు. నీవిట్లే నా శిష్యుడవై పెద్దవాడవైనచో నేను స్వయముగా నామములు పెట్టుకొనవలసిన శ్రమ తగ్గును. నీకి చాంచల్యము వక్రబుద్ధి పోవుటకు సూర్యమంత్రమును ఉపదేశించెదను. ఉపాసింతువా? రాధేయుడు:
సూర్యభగవానుడు నా అభీష్టములు నెరవేర్చగలడని మీరు మాట ఇచ్చినచో ఉపదేశించండి. విదురుడు: అవును, నన్ను ఉద్ధరించుటకు ఉపదేశము పొందుము. ఇంతకు నీ అభీష్టమేమి? రాధేయుడు: నేనొక మహారాజు కావలెను, దేశములన్నిటినీ జయింపవలెను, శత్రు సంహారము చేసి బాహుబలము ప్రకటింపవలెను. విదురుడు: శత్రు సంహారము చేయవలెనన్నచో మొదట శత్రువులను సృష్టించుకొనవలెను. నీ నోరు దానికి బాగుగా పనికి వస్తుంది. వినయ విధేయతలు నేర్చుకొన్నచో పెద్దల ఆశీస్సులతో నీ బాహుబలము దేశ రక్షణమునకు పనికి వస్తుంది. పద్మాసనాసీనుడవై కన్నులు మూసుకొని ప్రణవముతో సూర్యదేవుని ఉపాసింపుము. నేను నా నిత్యానుష్ఠానము పూర్తి చేసేదను. ఇరువురును పద్మాసనాసీనులై నిమీలితలోచనులయ్యాడు. విదురునితో పాటు రాధేయుడును ప్రణవమును ఉచ్చరించుచు ధ్యాన నిమగ్నుడయ్యాడు. విదురుడు నారాయణ మంత్రమును జపిస్తూ చిరకాలము సమాధి నిష్టలో ఉన్నాడు. అతడు కన్నులు తెరిచేసరికి రాధేయుడు అచట లేడు. విదురుడు ఇంటికి తిరిగి వచ్చు వేళకు వాని ప్రాంగణమున అతని ప్రవచనమును వినుటకై ఆస్తిక జనులు సమావేశమై ఉన్నారు. అది అతని దినచర్యలో ఒక భాగం. విదురుడు ఉన్నతమైన పీఠమున దర్భాసనముపై కూర్చుండి వాల్మీకి రామాయణమున బాలకాండములోని కొన్ని శ్లోకములను శ్రావ్యముగా గానము చేసి ప్రవచనము సాగించాడు. రావణుని దుండగములను గూర్చి బ్రహ్మాదులు నారాయణునితో మొరపెట్టుకొనుటకు క్షీరాబ్దికి పోవుట, నారాయణుడు రావణ పదార్థమై లక్ష్మీదేవితో భూమికి దిగివచ్చుట అంగీకరించుట అను ఘట్టమును గానము చేసి ఇలా వ్యాఖ్యానించాడు. త్రేతాయుగమున రాక్షసులు బలవంతులై ఋషులను హింసించారు. ఋషులనగా లోకహితమును కోరినవారు, రాక్షసులనగా రాక్షస గుణములు కలవారు. ఋషులు సద్గుణ సంపన్నులై రాక్షస గుణములు కలవారికి ఎప్పుడూనూ సద్గుణవంతులతో వైరం ఉంటూనే ఉంటుంది. వారికి గల ఈర్ష్యయే దానికి కారణము. ఇచట ఒక సృష్టి రహస్యము ఉంది. సద్గుణములు కలవారిపై ఈర్ష్య వహించుట అనగా సద్గుణములను గట్టిగా ధ్యానించుటే. దానివలన రాక్షసులకు సద్గుణములు స్మరణ సంస్కారములుగా హృదయములయందు ముద్రింపబడతాయి. రాబోవు జన్మలు రాక్షస జన్మలు కాకుండా ఈ సంస్కారములు వారిని కాపాడుతాయి. కనుక ప్రకృతి ఈర్ష్యను వారికి సహజ గుణముగా నిలిపి వారి భవిష్య జన్మల సాధనమునకు ఉపకరింపచేస్తూ ఉంటుంది. ఈ ప్రయోజనము కొరకే సజ్జనులతో దుర్జనులకు నిరంతరము సంఘర్షణము జరుగుతూ ఉంటుంది. అది మితిమీరి దుర్జనుల దుండగములు పెచ్చు పెరిగినప్పుడు మాత్రము నారాయణుడు అవతారమెత్తుటకు దిగి వస్తూ ఉంటాడు. శ్రోతలలో ఒకడు హరిదాసుడను వాడిట్లు ప్రశ్నించాడు. ఇప్పుడు అవతారమూర్తి అష్టమ గర్భమున దిగివచ్చునని చాలామంది మేము నమ్ముతున్నాము. ఇప్పుడు రాక్షస బాధలు మనకేమీ లేవు కదా. అవతారమూర్తి దిగివచ్చుట ఎందులకు స్వస్తి
సశేషం. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి. ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్.